ముఖ్యమంత్రిగా 4వ సారి బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నేడు సచివాలయానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అటు సచివాలయ ఉద్యోగులు ఇటు రాజధాని రైతులు అపూర్వ స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారు. సాయంత్రం ఆయన ఉండవల్లి నివాసం వద్ద సచివాలయానికి బయలుదేరింది మొదలు రాజధాని రైతులు మానవహారంగా ఏర్పడనున్నారు. సుమారు 7 కిలోమీటర్ల మేర రైతులు మానవహారం ఏర్పాటు చేయడంతో పాటు భారీగా పూలతో స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. అటు సచివాలయ ఉద్యోగులు సైతం చంద్రబాబుకు అపూర్వ స్వాగతం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. సీఎం చంద్రబాబుకు సచివాలయం ప్రధాన ద్వారం మొదలు మొదటి బ్లాక్లోని తన ఛాంబర్లో అడుగు పెట్టే వరకు రెడ్ కార్పెట్ స్వాగతానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో వేలాదిగా రైతులు ఇటు సచివాలయంలో ఉద్యోగులు పాల్గొనున్నారు. సచివాలయానికి ముఖ్యమంత్రిగా వస్తున్న చంద్రబాబుకు స్వాగతం తెలిపేందుకు దీక్ష శిబిరాల్లో రైతులు టన్నుల కొద్దీ పూలను సిద్ధం చేశారు. సీఎం చంద్రబాబు ఆయన నివాసం నుంచి రాజధానిలో అడుగు పెట్టింది మొదలు ఆయనపై పూల వర్షం కురిపించాలని నిర్ణయించారు. ఇక దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు అటు విభజిత ఆంధ్రప్రదేశ్కు 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 3వ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన నేడు సచివాలయానికి రాబోతున్నారు. తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఈ మధ్యాహ్నానికి అమరావతి చేరుకుంటారు. మధ్యాహ్నం 4:41 సచివాలయంలో 5 కీలకమైన ఫైళ్లపై ఆయన సంతకం చేయబోతున్నారు. ఇదే సమయంలో ఆయన రాజధానికి వస్తున్న నేపథ్యంలో రాజధాని రైతులు ఆయనకు అపూర్వ స్వాగతం ఏర్పాటు చేశారు. అటు మంత్రి సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద నుండి సచివాలయం వరకు, వెలగపూడి సచివాలయం వరకు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పూలతో స్వాగతం పలకడంతో పాటు మానవహారాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వస్తున్న మార్గంలో అపూర్వ స్వాగతం కల్పించేందుకు పూలను సిద్ధం చేస్తున్న రైతులు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో కూడా ఒకసారి ఇప్పుడు ఈ ఏర్పాట్లను ఎందుకు చేస్తున్నారు? మేము 1600 పైచిలకు రోజులుగా మేము పడ్డ కష్టానికి ఫలితం అనేది ఇప్పుడు వచ్చిందని చెప్పి ఆనంద ఉత్సాహాలతో వ్యక్తం చేయడానికి అమరావతి రూపశిల్పి, అమరావతికి పురుడు పోసిన ఈయన చంద్రబాబు గారు కాబట్టి అమరావతి దాని ద్వారానే అభివృద్ధి చెందిద్ది అనే ఒక ఆకాంక్షతోటి ఆయన ఘనంగా గెలిపించుకోవడం జరిగింది. మా ఆనందం వ్యక్తం చేయడానికి మరి నిన్న ప్రమాణ స్వీకారం దగ్గర పోవడానికి వెళ్తే అక్కడ ఏమి అందుబాటులో ఉండరని చెప్పేసి మొట్టమొదటిగా అమరావతిలో మరి సీఎం హోదాలో ఆయన అడుగు పెడుతున్నాడు కాబట్టి ఆయన కోసం మేము ఘనమైన ఏర్పాట్లు చేయాలి కాబట్టి ఇవాళ ఈ విధంగా పూలతో స్వాగతం పలుకుదామని చెప్పేసి ఈ పూలు ఇట్లా ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మ చెప్పండమ్మా, మరి కొండంత దేవుడికి కోటి పత్రిలేం కదండి, ఏదో మా భక్తి ఇలా చాటుకున్నాము. బాబు గారు వచ్చి మళ్ళీ అమరావతి నిర్మిస్తున్నారు. ఈ 5 ఏళ్ల మా కష్టం ఫలిచ్చిందని చెప్పేసి మా చాలా ఆనందంతో ఈ కొంచెమన్న పూలు జల్లి ఆయన స్వాగతం చూద్దామని మానవహారంగా ఉండి ఇవాళ అన్ని ఊళ్ళాళ్ళు బాబు గారికి స్వాగతం చేయడానికి రెడీ అయ్యారండి సచివాలయం దగ్గర. చూడొచ్చు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక ఆయన ఇక్కడికి ఏం చెబుతారు? ఇప్పుడు మరి మీ బాబు గారు వచ్చారు, అమరావతిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు, ఏం చెబుతారు? మేము ధర్మ యుద్ధం చేసామండి. మా ధర్మం 5 కోట్ల ఆంధ్రులు గమనించారు, చక్కటి తీర్పు ఇచ్చారండి. ఆ తీర్పుకి మేము ఆంధ్ర రాష్ట్రానికే రుణపడి ఉన్నాము. మేము చేసిన ధర్మాన్ని కాపాడారు. మాకు మంచి జరిగిద్ది అనుకున్నాం, రాష్ట్రానికి మంచి జరిగిద్దని సదుద్దేశంతో ఆనాడే మేము ఒక సద్భావంతో ఇచ్చామండి. అది ఏనాటికైనా ధర్మం గెలిచిద్ది అనుకున్నాం, ధర్మం గెలిచిందండి. ఇవాళ సాక్షాత్ ఇది 4వసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నెంబర్ 1 తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మేము రుణపడి ఉన్నాం ప్రజలకి. ఇది ప్రజలు ముఖ్యమంత్రి అయినా ప్రజావేదిక పడగొట్టిన రోజు నుంచి మమ్మల్ని ముప్పతెప్పలు పెట్టాడు. 3 రాజధానులని ప్రజా పడగొట్టి ఎక్కడ హింసాకాండం చేశాడు కానీ మంచి పనికి సహకరించాల.
సార్ మీరు చెప్పండి, ఏంటి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీదుగా సచివాలయానికి వెళ్తున్నారు, ఎంతమంది వస్తున్నారు? అదే సమయంలో ఎన్ని క్వింటాల పూలు తెప్పించారు? ముఖ్యమంత్రి గారు 4:45 సెక్రటేరియట్కి వస్తున్న సందర్భంగా 29 మంది గ్రామాల రైతులు కనీసం 100 టన్నులు పూలు తెప్పించామండి. ఇవాళ అమరావతి రైతుల కష్టం ఇది, మా కష్టానికి తగిన తీర్పు వచ్చింది. 2 పాదయాత్రలు కూడా మాకు సక్సెస్ అయినాయి. ఈ సక్సెస్ అటు తెలుగుదేశం పార్టీ అని 2 కలిపి ఇవాళ మా రైతుల పాదయాత్ర వల్ల ఇవాళ మేము విజయం సాధించాలని మేము గొప్పగా చెప్పుకుంటున్నాము. మా రైతులు ఆయన అనుమతితోనే మేము సిబ్బులుగా ఇది మూసేదలుచుకున్నామండి. అది మా సంతోషం. చూడొచ్చు, మొత్తం మీద రాజధాని అమరావతి రైతులు గడిచిన 4.5 సంవత్సరాలుగా ఉద్యమ బాటే పట్టారు. వీరంతా కూడా ఈ రోజు ఏవైతే ఈ బంతి పూలు కానీ అదేవిధంగా గులాబీ పూలు కానీ భారీ ఎత్తున తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి స్వాగత సత్కారాలు పలికేందుకు సిద్ధమవుతున్నారు. అటు సచివాలయంలో కూడా ఆయనకు సచివాలయం మెయిన్ గేట్ నుంచి లోపల ఆయన ఛాంబర్ కు చేరుకునే వరకు కూడా రెడ్ కార్పెట్ వెల్కమ్ ను ఉద్యోగస్తులు సిద్ధం చేశారు. తమకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది కాబట్టి ఆయనకు ఈ స్వాగత సత్కారాలు, ఈ అపూర్వ స్వాగతం ఏర్పాటు చేస్తున్నామని రాజధాని ప్రాంత రైతులు చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటేశ్వర్లతో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మందడం.